హద్దుమీరినటువంటి చనువు, తన ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోగలిగిన చనువు ఇంటి పని మనుషులకి ఎవరిచ్చినా అలాగే ఉంటుంది. నాకేమి అందులో అభ్యంతరం ఏం లేదు. నేను ఈ మాట చెప్తున్నానంటే, మీ ఇంట పని చేసేటటువంటి వాళ్ళని మీ బిడ్డల్లా ప్రేమించండి. నేను కాదన్ను, నేను ప్రేమిస్తాను. నేను నా ఇంట పని చేసేటటువంటి దాసిని నా సొంత కూతురులా చూస్తాను. నేను ఎప్పుడైనా రుక్మిణీ కళ్యాణం చేయిస్తే నేను చేసే మొదటి పని ఏమిటంటే, నా ఇంట్లో పనిచేసేటటువంటి దాసికి మా ఆవిడితోటి ఆ రోజున ఇంట్లో అభ్యంగన స్నానం చేయించి, బట్టలు కొని, దానికి ఆ కొత్త బట్టలు కట్టించి, సెలవిచ్చి, నేను ఉపన్యాసానికి వెళ్ళేటప్పుడు కారులో నా భార్య పక్కన కూర్చోపెట్టి తీసుకెళ్లి రుక్మిణీ కళ్యాణంలో కూర్చోబెట్టా. గోపాలకృష్ణ గారికి తెలుసు. ఒక్కటే కారణం, నా కడుపున పుట్టిన కూతురికి యోగ్యుడైన వరుడు వచ్చి దాని జీవితం ఎలా శోభిల్లాలో